ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దళితులను ఉద్ధరించినట్టుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడలో పెట్టానని చెప్పి దళితుల యొక్క ఆలోచన మలుచుకుందామని చెప్పేసి రేపు అధికారంలో రావడానికి చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నం. ఏమండి ఇవాళ చెప్తా ఉన్నాం, 125 అడుగులు కాదు, ఈ సృష్టిలోనే అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతి ఒక్క హృదయంలో ఉన్నారు. అంబేద్కర్ గారు ఈ రాష్ట్రంలో మీరు 125 విగ్రహాలు పెట్టి 125 సంవత్సరాలు వెనక్కి దళితులను నెట్టేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అంబేద్కర్ది 125 అడుగుల విగ్రహం పెట్టి దళితులను 25 సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం. ఫీజు రీఎంబర్స్మెంట్ తీసేశారు మీరు. దళితుల పిల్లలు అనేక మంది చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. సర్టిఫికెట్లు అన్నీ కాలేజీలో ఉన్నాయి. ఎంఫామ్ చేసేసిన వాళ్ళు, బీఫామ్ చేసేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు అన్నీ కూడా సర్టిఫికెట్స్ అక్కడ ఉన్నాయి. దళితులకి తీరనటువంటి అన్యాయం చేసినటువంటి మీరు 125 అడుగుల విగ్రహాన్ని పెట్టి మమ్మల్ని ఏం చేద్దామని చెప్పి మీరు 125 అడుగులు పెట్టినా పెట్టకపోయినా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి గ్రామంలో ప్రతి హృదయంలో నిలిచున్నటువంటి దేవుడు మాకు. ఆయన పెట్టినటువంటి పథకాన్ని, ఆయన పేరున్నటువంటి విదేశీ విత్తుని పేరు మార్చేసి మీ పేరు పెట్టుకున్నారు. అలాగే దళితులకు ఉన్నటువంటి అసైన్ భూములన్నీ పీకివేశారు. కులం చూడడం, మతం చూడడం, ఏమీ చూడండి అన్నారు కదా, అదే చేశారు. మాకు తెలియకుండా మా రిజర్వేషన్లు తీసేశారు. మా బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి రిజర్వేషన్లు తీసేసినటువంటి వ్యక్తి మీరు. ఈవేళ ఆయన పూజించాలంటే ఎలాగండి? మేము మా దళితుల్ని కనీవిని ఎరగనటువంటి ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా జరిగినటువంటి అన్యాయం. ఈ యొక్క 13 జిల్లాల్లో ఉన్నటువంటి దళితులు 500 మందిని పట్టున పెట్టుకున్నారు. మీరు ముఖ్యమంత్రి అవడానికి కూడా ఆ దళితులు జనపల్లి శ్రీనివాసరావు కారణం. వాళ్ళ తల్లిదండ్రులు ఆత్మహత్య కూడా చేసుకోవడానికి, లేకపోతే అమర నిరాధ్యత చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే మా పక్కన ఉన్నటువంటి అనంతబాబుని, ఈ కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి అనంతబాబు డ్రైవర్ని చంపేస్తే ఆయనకు పదవి ఇచ్చి మీ పక్కన కూర్చోబెట్టుకుని మాతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేటటువంటి పరిస్థితులు మమ్మల్ని హెచ్చరించి భయభాంతులు చేస్తూ ఉన్నారంటే, మా అధికంగా ఉన్నటువంటి ఈ జిల్లాలోనే మమ్మల్ని మీరు ఎలా చేసినాడంటే, మిమ్మల్ని ఇంక ఎలా నమ్మాలా? మీరు 25 అడుగులు పెట్టి 125 సంవత్సరాలు వెనక్కి దళితులు నెట్టేద్దామనేటువంటి ఆలోచనతో చేస్తున్నారు. దళిత సోదరులారా, మీరు అందరూ గుర్తించుకోండి మనకు జరిగిన అన్యాయాన్ని. ఎస్సీ కార్పొరేషన్లని 3 విభాగాలుగా చేసి ₹3 ఎవరన్నా తెచ్చుకున్నారా? గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్పండి. మీరు అందరూ కూడా ఒక్క మాల, మాదిగి, రెల్లి ఎవరైనా సరే గుండెల మీద చేసుకుని మేము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము అభివృద్ధి చెందాం, మా అబ్బాయికి ₹1,00,000 లోన్ వచ్చింది, మా అమ్మాయికి బీఫార్మసీ సర్టిఫికేట్ వచ్చిందని చెప్పుకునగా ధైర్యంగా లేకపోయినటువంటి వ్యక్తులు, భయభ్రాంతులతో బతుకుతున్నటువంటి వ్యక్తులు దళితులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. కనుక మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. 125 కాదు, ఆయన ప్రపంచం మొత్తం మనసులో నిండి ఉన్న వ్యక్తి. విగ్రహాన్ని పెట్టి మీరు మోసం చేద్దాం అనుకుంటే పట్టుకు మీరు చేసినటువంటి దళిత జనుడు అన్యాయాన్ని మాత్రం మేము మర్చిపోము. మిమ్మల్ని తప్పనిసరి ఈ యొక్క 2-3 నెలలు ఇంటికి పంపిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మిమ్మల్ని నెగ్గించడానికి 80% దళితులు మేమే కష్టపడి చేసి నెగ్గించామని చెప్తున్నారు. చూసారా మా దళితులందరినీ? మేమే మిమ్మల్ని ఓడిస్తామని చెప్పేసి మా రాష్ట్రంలో ఉన్న దళితులందరి పక్షాన్ని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం.